కార్పొరేషన్స్ లో పెడతారే మీ మధ్యలో ఇంటికి మధ్య గ్యాప్ అది వాళ్ళు అసలు ఏ చట్టం లేకుండా వాళ్ళు తయారు చేసుకున్నారు ఇల్లు. దాంతో పాటు ఊరి చివరన గేదెల పాకలు అవి విడివిడిగా, ఊరి చివరన మేకల పాకలు అవి విడివిడిగా, కోళ్ల పాకలు విడివిడిగా, వీటికి మధ్యన గ్యాప్, అటు పక్కన మేకలది ఉంటే ఇటు పక్కన ఆవులది ఉంటే అటు పక్కన కోళ్ళది. ఊరికి మూడు వైపులు ఉంటాయి. ప్లస్ మంచినీటి వస్తని అక్కడికి జాగ్రత్తగా కాలువలు కట్టుకున్నారు, అన్ని పర్ఫెక్ట్ గా చేసుకున్నారు. కానీ ఊళ్ళో ఒక్కడు కూడా ఉండడు, ఒకళ్ళలో ఇద్దరు వృద్ధులు తప్పించి. ఏంటయ్యా అని అడిగా. మావోయిస్టులు మొదట్లో వచ్చేవాళ్ళయ్యా మా దగ్గరికి, ఆ గ్రామీణ ప్రాంతాల్లో అతిథి వస్తే భోజనం పెట్టడం అనేది సంప్రదాయం. వీళ్ళు అట్లాగా వచ్చినప్పుడు మావోయిస్టులు అన్నం పెడుతుండేవాళ్ళు. వాళ్ళకి కడుపు నిండా మేకలు కోసారా కోళ్ళే కోసారా పెట్టేవాళ్ళు. తర్వాతన ఆ మావోయిస్టుల్ని చంపినప్పుడు పట్టుబడ్డప్పుడు వాళ్ళు ఎక్కడ తిరిగారో అన్నప్పుడు పోలీసులు ఈ ఊళ్ళకి వచ్చి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. మీరు మావోయిస్టులు వాళ్ళు అంటే మాకేం తెలియదు, వీళ్ళకి ఆ సిద్ధాంతం ఏంటో తెలియదు. మావోయిజం నిషేధం అని పోలీసులు దాని మీద ఇదని వాళ్ళకి తెలియదు. వాళ్ళ జీవితం ఏంటంటే ఈ కోళ్ళు పెంచుకోవడం, అక్కడ వ్యవసాయం చేసుకోవడం. వారం సంతలు జరుగుతాయి, ఈ సంతలకి ఇవన్నీ పట్టుకుని పోతారు వాళ్ళు. ఒక 2 కోళ్ళు, ఓ మేక, ఒక ఆవు పాలతో తయారు చేసిన వెన్న, గేదెల పాలతో వీటితో తయారు చేసిన వెన్న, ఇవి పట్టుకుని పోయేసి అక్కడ అమ్మి వీళ్ళకి కావాల్సిన బియ్యమో పప్పులో ఉప్పులో తెచ్చుకుంటారు అక్కడికి. ఇది వాళ్ళ అద్భుతమైన జీవితం. నేను